అక్కడ తీసుకెళ్లి పెట్టేశాడు వెంటనే. అది హనుమంతుడు చేసిన పని. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇటు వానర వీళ్ళందరూ లేచి కూర్చున్నారు, రామలక్ష్మణులు మళ్ళీ లేచి కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఈ లోపల ఇంద్రజిత్తు చూశాడు, నాకున్న శక్తి సరిపోదు అని ప్రత్యేకంగా ఒకనొక తాంత్రికమైన యజ్ఞానికి సిద్ధమయ్యాడు. ఆయన నుకుంభిలా యాగము అని ఒక భయంకరమైన యాగానికి సిద్ధపడ్డాడు. యాగం అక్కడ తయారవుతున్నది. ఆ యాగం గాని పూర్తయితే ఇంద్రజిత్తుని ఎవరు జయించలేరు కనుక యాగ మధ్యంలోనే ఒక మహానియమబద్ధుడైన వాడు మాత్రం అతను కొట్టగలరు. కనుక రామ లక్ష్మణస్వామిని పంపించు, అతను యాగానికి విఘ్నం కలిగించేనే అతన్ని దెబ్బ తీయాలి. ఎందుకంటే వాడు మాయోపాయం పన్నుతున్నాడు కనుక మనం మాయోపాయంతోనే కొట్టాలి అని ఇప్పుడు రాజనీతిని అనుసరించి విభీషణుడు చెప్పాడు. లక్ష్మణస్వామి బయలుదేరి వెళ్ళాడు. యాగంలో ఉన్న ఇంద్రజిత్తుని కవ్వించి పిలవగానే ఇంద్రజిత్తు వచ్చాడు. యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో చాలా ప్రతాపాన్ని చూపించాడు లక్ష్మణుడు. ఆఖరికి ఐంద్రాస్త్రాన్ని తీసుకుని అభిమంత్రిస్తున్నాడు. ఐంద్రాస్త్రం అంటేనే ఇంద్రశక్తి ఉన్నది. మరొక కొత్త మంత్రాన్ని చెప్తున్నాడు ఇక్కడ లక్ష్మణస్వామి. ఇది మహామంత్రం, ప్రతివారు జపించుకోవచ్చు. దీన్ని సంపుటీకరణ చేసి కూడా సుందరకాండాదులు పారాయణ చేయడం కనబడుతుంది. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేత అప్రతిద్వంద్వ శరైణం జహి రావణిం. రావణిం అంటే రావణపుత్రుడైన ఇంద్రజిత్తుని ఈ అస్త్రము లేదా ఈ శస్త్రము ఛేదించుగాక. ఇది ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే ఈ శరము రావణి అనగా రావణపుత్రుడి ఇంద్రజిత్తుని నశింపజేయుగాక. జాగ్రత్తగా విన్నారేది. ధర్మాత్మా సత్యసంధశ్చ, రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే అనేది ఒకటి కలిపాడు. అంటే రామమంత్రం కలిపాడు ఇంద్రాస్త్రాన్ని. తెలుసుకోండి ఇక్కడ అది ప్రయోగించాడు. ఒక్క దెబ్బకి ఇంద్రజిత్తు మరణించాడు. తెలుసుకోవాలి ఇక్కడ. ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని ఎప్పుడైతే చెప్పాడో ఇంద్రజిత్తు మరణించాడు. ప్రధానమైన వీరులందరూ దెబ్బతిన్నారు. ఇంచుమించు రావణని ప్రధాన రాక్షస వీరులు ప్రధాన సైన్య బలాలు నశించిపోయాయి. ఆఖరికి ఒక బలం మిగిలింది. దాని పేరు మూల సైన్యం అని అంటారు ఇక్కడ. అది మాత్రమే మిగిలింది. మూల సైన్యం అంటే రిజర్వ్డ్ ఫోర్స్ అండి. తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళు ఇంతవరకు వెళ్ళిన సైన్యం అంతా ఒక ఎత్తు, వీళ్ళొక్కరు ఒక ఎత్తు. వీళ్ళని ఎదిరించడం మహా కష్టం. స్పెషల్ ఫోర్స్ అంటారు దీన్ని ఇక్కడ. ఇది చాలా దాచిపెట్టుకుంటారు, అంత శక్తివంతమైన ఫోర్స్ ఇది. అది ఇప్పుడు పంపించాడు రావణాసురుడు. మూల సైన్యం. మూల సైన్యం అనేక గుంపులు గుంపులుగా వస్తూ ఉంటే వాళ్ళ ధాటికి ఒక్క వానర వీరుడు కూడా నిలబడలేకపోయాడు. అంగదుడు గాని, సుగ్రీవుడు గాని, విభీషణుడు గాని, జాంబవంతుడు గాని, మైందుడు గాని, ద్వివిధుడు గాని వీళ్ళెవ్వరూ నిలబడలేకపోయారు. భయపడుతున్నారు. ఈ మూల సైన్యాన్ని ఎదుర్కొనడం మాత్రం మహా కష్టము, అపజయమే అని భయపడుతున్నారు. లక్ష్మణుడికి కూడా అటువంటి భయమే ఏర్పడింది. ఆ సమయంలో మందహాసం చేస్తూ కోదండం పట్టుకు వచ్చాడు రామచంద్రమూర్తి. మూల సైన్యానికి ఎదురుగా నిలబడ్డాడు. రామాయణంలో అత్యంత ముఖ్యమైన సన్నివేశాలు ఇది ఒకటి. యుద్ధంలో ఈ సన్నివేశం చాలా ముఖ్యం. సంధించాడు ధనస్సుకు బాణాన్ని, ప్రయోగిస్తున్నాడు. ఆశ్చర్యచకితులైపోతున్నారు వానర వీరులందరూ. అంగదుడు, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. పైనుంచి దేవతలు ఆనందపడిపోతున్నారు. ఇక్కడ ప్రయోగించాడు రామచంద్రమూర్తి బాణాన్ని. అవలీలగా ఒక దూది పర్వతాన్ని నిప్పు తగలబెట్టినట్టు చూస్తూ చూస్తూ ఉండగా అవలీలగా మూల సైన్యం అంతా చొర్ర మండి తగలబడిందని ఆశ్చర్యపోయారు. అంత పని అవలీలగా చేశాడు రాముడు. ఆయనకు అలసటే లేదు. కుడి చేత్తో ధనస్సు పెట్టి ఎడం చేత నడుం మీద పెట్టుకుని నవ్వుతూ చూస్తున్నట్టు రామచంద్రమూర్తి. నమస్కరిస్తున్నారు వానర వీరులు, దేవతలందరూ కూడా. అప్పుడు వానర వీరులకి ఇప్పుడు ఒక విషయం తెలిసొచ్చింది. ఇది మనకి తెలిసి రావాలి. మేమేదో రాముడికి పెద్ద సాయం చేసాం, సేతుబంధం చేసాం, ఇంతమంది రాక్షసులను చంపాం, ఆహా ఓహో ఇంతకాలం అనుకున్నాం. కానీ మనెవ్వరి అవసరం రాముడికి అక్కరలేదు. ఆయన ఒక్కడు చాలు మొత్తం చేయగలడు. కానీ రామకార్యంలో పాలు పంచుకుని మన జన్మలు తరించడానికి మనకు అవకాశం ఇచ్చాడే తప్ప మన అవసరం రాముడికి అక్కరలేదు. ఈయన అసహాయ సూర్యుడు అని నమస్కరించారు. ఇది రామతత్వం యుద్ధకాండ ఎలా ప్రకటిస్తోందో చూడండి ఇక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు? మందహాసం చేస్తూ ఒక చేత్తో ధనుస్సు గిర్రం తిప్పుతున్నాడు. పైనుంచి గంధర్వులు, సిద్ధులు, ఋషులు అందరూ కూడా సాధు సాధు అంటే పూలమానం వేస్తున్నారు. అందరూ కనబడుతోంది. వాళ్ళు పూలవృష్టి కురిస్తున్నారు రాముడి మీద. అది చూసి అంటున్నాడు రాముడు, ఇప్పుడు నేను చేసిన పని ముల్లోకాలలో ఇద్దరు మాత్రమే చేయగలరు. ఒకరు శివుడు, రెండు నేను అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. నేను లేదా ముక్కంటి మేమిద్దరమే చేయగలమన్నారు. దీన్ని బట్టి ఇద్దరికీ నమస్కారం చేసుకోవాలి. వాళ్ళిద్దరే సృష్టికి రక్షకుడు, హరిహరాయ స్వరూపం. మొత్తానికి మూల సైన్యం కూడా దెబ్బతినింది. ఎప్పుడో రావణుడు ఒంటరి అయిపోయాడండి. వెళ్ళవలసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కడు
మహా ఉగ్రంగా బయలుదేరి వెళ్తున్నాడు రావణాసురుడు. ఇది చివరి యుద్ధం. యుద్ధం భయంకరం. ఆ యుద్ధం వర్ణించాలంటే ఎవడి వల్ల అవుతుంది? బయలుదేరి వస్తున్నాడు రావణాసురుడు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు మొదలైన వారందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ లక్ష్మణుడు ముందుకొచ్చాడు. యుద్ధం జరుగుతుంది. చూశాడు. లక్ష్మణుడు మాటి మాటిగా నాకు అడ్డుగా నిలుస్తున్నాడు. వీడి పని పడతానన్నాడు. అప్పుడే రావణ్ణి పరాక్రమానికి అనేక వానర వీరులు గడగడలాడిపోతున్నారు, విజృంభిస్తున్నారు రావణాసురుడు. అక్కడ పైగా ఇవాళ వాడో నేను తేలిపోవాలంటూ యుద్ధం చేస్తున్నాడు రావణాసురుడు. సామాన్యం కాదు. అప్పుడు లక్ష్మణుడు అడ్డుకుంటే కొట్టాడు దెబ్బ. శక్తి అనబడే ఒక భయంకరమైనటువంటి తపస్సుతో సంపాదించినటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు రావణాసురుడు. ఆ శక్తి మహా తీవ్రంగా వచ్చి లక్ష్మణుడి యొక్క గుండెని తగిలి మూర్ఛపోయాడు లక్ష్మణుడు. ఈ దెబ్బ చాలా గట్టిదండి, మామూలు మూర్ఛక. మొదలు కొట్టినప్పుడు తేరుకున్నాడు, కానీ సుషేనుడు చేసిన వైద్యానికి తేరుకున్నాడు లక్ష్మణుడు. ఇప్పుడు తేరుకోలేకపోయాడు. ఇంచుమించు మృతప్రాయుడయ్యాడు. అది చూసిన రామచంద్రమూర్తి విజృంభించగానే రావణుడు నిలవలేక ఓడిపోయి రథాన్ని వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు లక్ష్మణుని వద్దకొచ్చాడు రాముడు. సుషేనుడు మొదలైన వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరారు. సుషేనుడు వానరుల్లో వైద్యుడు, డాక్టర్. ఆయన వచ్చి చూసి ఇతన్ని బ్రతికించాలి అంటే మామూలు ఔషధులు లాభం లేదు, మృతప్రాయుడే ఉన్నాడు. వెంటనే ఏడుస్తాడు రాముడు అక్కడ. ఎందుకంటే ఏ బంధం తెగిపోయినా తెచ్చుకోవచ్చు, కానీ రక్త సంబంధమైనటువంటి తమ్ముడు వెళ్ళిపోతే ఉండగలనా? నా ప్రాణం ఇతడు అని ఏడుస్తున్నాడు. ఆ సమయంలో మళ్ళీ సుషేనుడు చూశాడు. ఎవరి వైపు? ఆంజనేయ స్వామి వారి వైపు. మళ్ళీ బయలుదేరాడు స్వామివారు. 2 పర్యాయాలు ప్రాణాలు కాపాడండి ప్రాణదాత ఆంజనేయ స్వామి. మళ్ళీ వెళ్ళి హిమత్పర్వత ప్రాంతం నుంచి సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. మళ్ళీ పర్వతం పెట్టేశాడు అక్కడ. లక్ష్మణుడు లేచిన వెంటనే చూసి ఆనంద పరవశుడై రాముడు హనుమను చూసి ఆర్ద్రమైనటువంటి మనస్సుతో, నీళ్లు నిండిన కళ్ళతో 2 మార్లు నా ప్రాణాన్ని నిలబెట్టేవయ్యా నువ్వు. సీతమ్మ జాడ చెప్పి అప్పుడు నా ప్రాణమైన తమ్ముడిని బ్రతికించి ఇప్పుడు కానీ వారికే కాదు నాకు కూడా నువ్వు ప్రాణదాతవే అని హనుమంతుడిని గాఢాలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. అందుకే జగదానంద కారకుడైన రామునికి ఆనంద కారకుడైన ఆంజనేయ స్వామి వారికి నమస్కారం. హనుమత్ ప్రతాపం ఎలా కనబడుతున్నదో. మొత్తానికి మళ్ళీ రావణుడు తేరుకుని వస్తున్నాడు యుద్ధానికి. వస్తూ ఉంటే కోదండం తీశాడు. అరావణ మరామంబా జగద్రక్షదవా నరాహ. ఇవాళ ఉంటే రాముడు లేదా రావణుడు ఎవరో ఒకరే ఉంటారు ఇవాళ, చూస్తారు అంటూ ఉంటే అతడు కూడా సారథ్యం అంటున్నాడు. పద రామవృక్షం రణి హన్మి. రాముడనే చెట్టుని సమూలంగా నాశనం చేస్తానన్నాడు. అంత అందమైన మాట. ఇక్కడ విశ్వనాథ వారు చెప్తారు, ఆ చెట్టు ఎలా పెరిగిపోయింది, కొమ్మలతో కాండలతో పెరిగిపోయింది, దాన్ని నాశనం చేయాలి. ఇది నారాయణ మూలమవుతారు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నారు విశ్వనాథ వారు. రాముడు ఒక చెట్టు, ఆ చెట్టుకు మూలం విష్ణువు. మూలం కనబడదు కానీ విష్ణువే మూలం. అదే చెట్టు అంతా కదా. కనుక ఇది నారాయణ మూలమవుతరము. ఆ ఈ రాముడని బోధ. ఆ మధ్యలో కాండమంతా రాముడు, పంగలు లక్ష్మణుడు, దానికున్న కొమ్మలు రెమ్మలు జాంబవంతుడు సుగ్రీవుడు, వీళ్ళందరూ పెరిగిపోయింది రామవృక్షం. మొత్తం దెబ్బతీస్తానన్నాడు. ఎంత అద్భుతమైన భావన చూపిస్తున్నారు ఇక్కడ. బయలుదేరాడు ఆయన. రాముడు అంత సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి రథం గగనపథంలోంచి దిగి వస్తుంది. అందరూ చూస్తున్నారు పైనుంచి. అప్పుడు ఆ రథం భూమి మీదకి వచ్చి భూమికి తాకకుండానే నిలబడింది ఆ దివ్యరథం. ఆ సారథి ఇచ్చి నన్ను మాతలి అంటారు. ఇది ఇంద్రుడి రథం, నేను ఇంద్ర సారథిని. ఇంద్రుడు పంపగా వచ్చాను. లోకక్షేమం కోసం విష్ణువు వచ్చినప్పుడు ఆయన దివ్యరథం మీదే వెళ్ళాలి. అందుకు స్వామి రథాన్ని మీరు అధిరోహించండి అని చెప్పారు. అప్పుడు రామచంద్రమూర్తి దివ్య దుందు వినాదాల మధ్య ఆ దివ్య రథాన్ని అధిరోహించాడు. మాతల రథాన్ని తోలుతున్నాడు. రావణునికి ముందుకు వెళ్ళింది.